కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చిందన్నారు ఆ పార్టీ నేతలు. వరంగల్ ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న నేతలు రుణమాఫీ, ఉచిత విద్యుత్ పథకాల్ని అమలు చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కిందని అన్నారు. కాంగ్రెస్ ఎంపీలు తెలంగాణ కోసం పోరాటం చేస్తే కేసీఆర్ మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చారని విమర్శించారు. సీఎం కేసీఆర్ మాటలు నమ్మి ప్రజలు ఎన్నికల్లో గెలిపిస్తే కేసీఆర్ ఒక్క హామీ కూడా నెరవేర్చడం లేదని అన్నారు. ఉప ఎన్నికల్లో ప్రజలు టీఆర్ఎస్ కు బుద్ధి చెప్పాలని కోరారు నేతలు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి రాజయ్య గారిని నువ్వేదైతుందో అవినీతి ఆరోపణలతోని తెలంగాణ రాష్ట్రంలోని యావత్ దళిత సమాజాన్ని కించపరిచే విధంగా నువ్వు అవినీతి ముద్ర వేసి తొలగించినవే. ముందు దానికి జవాబు చెప్పు. నువ్వు అసలు రాజయ్య గారు ఏం అవినీతికి పాల్పడ్డాడు? ఇవాళ తెలంగాణ సమాజానికి తెలుపవలసిన బాధ్యత ముఖ్యమంత్రి కార్యాలయం మీద ఉందా లేదా? ఒక ఆరోపణతోని ఇలా సభ్య సమాజంలో దళిత సమాజాన్ని కించపరిచే విధంగా నువ్వు తొలగించినావు కాబట్టి ఆక్షేపణ ఏమని చెప్పండి. ఇలా దళితుల ఓటు అడిగేటటువంటి ఒక నైతిక హక్కు నీకు లేదు అని చెప్పని మేము హెచ్చరిస్తామని చెప్పండి. మన పార్టీ ఎంపీలంతా పార్లమెంటులో అనేక ఉద్యమాలు, సొంత పార్టీ అధికారంలో ఉన్న పార్టీకి వ్యతిరేకంగా తెలంగాణ ప్రజల యొక్క గళాన్ని పార్లమెంటులో వినిపించిండ్రు, పార్లమెంటు ముందర ధర్నాలు చేసి వినిపించిండ్రు. ఈ రోజు అనేక రకాలుగా ఈ రోజు పార్టీలో ఉండి ఇబ్బంది పడుకుంటూ కాంగ్రెస్ పార్టీలో ఉండి తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం చేసి ఈరోజు తెలంగాణ వాళ్ళు తీసుకొస్తే ఉద్యమంలో అనేక మాటలు చెప్పనేసినటువంటి కేసీఆర్ మాటలు నమ్మి ప్రజలు ఒకసారి మోసపోయిండ్రు. మరోసారి మోసపోనింకా ఈ ప్రజలు సిద్ధంగా లేరు. ఈరోజు పిట్టల్లాగా రైతులు ఆత్మహత్యలు చేసుకొని చనిపోతుంటే ఒక పక్క ఆ రైతులకు ఒక భరోసా ఇవ్వలేక, రైతులను ఆదుకోవడానికి ఒక ప్రభుత్వం నుంచి ఒక భరోసా రైతులకు ఇవ్వనటువంటి ముఖ్యమంత్రి ఈ రోజు ఎన్నికల్లో ఏమని ఓటు అడగడానికి వస్తున్నాడు? ఎందుకని ఈ ఓటు టీఆర్ఎస్ పార్టీకి వేయాలి? దేనికోసం వేయాలి ఈ ఓటు? తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించినటువంటి ఈ ప్రాంతం ఇప్పుడు కూడా కీలక పాత్ర పోషించాలి తెలంగాణ అభివృద్ధి కోసం. నిరుద్యోగులలో వారు ఏదైతే ఎదురు చూస్తున్నారో మాకు ఒక ఉద్యోగం వస్తుందని చెప్పి ఇప్పటి వరకు ఒక్క ఫ్యాక్టరీ కూడా తెలంగాణ ప్రాంతంలో రాలేదు. ఖాళీ పేపర్లలో డిస్కషన్స్ నడుస్తున్నాయి, ఎక్కడ కూడా ఒక ఫ్యాక్టరీ ఇప్పటి వరకు రాలేదు. నిరుద్యోగులు చాలా ఆవేదనలో ఉన్నారు. పత్తి ధర కాంగ్రెస్ పార్టీలో మేము ఉన్నప్పుడు అప్పుడు కేంద్రం ఆనంద్ శర్మ గారితో కొట్లాడి ఒక మినిమం సపోర్ట్ ప్రైస్ 6,000 రూపాయలు అప్పుడు ఇప్పించడం జరిగింది. అంటే మాక్సిమం 12% ఉంటేనే కొంటామని చెప్పి గ్రామాల్లో చాలా ఆందోళన ఉంది. ఇవన్నీ చూసుకుంటే కూడా కాంగ్రెస్ పార్టీ డెఫినెట్లీ ఈ ఎలక్షన్ లో ఎట్లయితే బీహార్ లో మోడీ గారికి ఏదైతే జలక్ ఇచ్చినారో ప్రజలు, ఆ జలక్ ఇప్పుడు వరంగల్